పోయిన శవం కనుక ఎట్లా ఉంటుందో అట్లా ఉంది నా పరిస్థితి హాస్పిటల్లో. మామూలుగా నేను శివుడు పూజలు చేసేటప్పుడు ఏం చేసేవానంటే శివలింగాన్ని వేములవాడిని తీసుకొచ్చి శివలింగాన్ని తాంబాలలో పెట్టి పసుపు కుంకుమ ఆ జాజి పూలతోటి పాలతోటి అభిషేకం చేసేది. 9 గంటల ఆపరేషన్ జరిగింది నాకు. నేను చాలా వేదన పడుతున్న భారత అమ్మ నా కాళ్ళు చేతులు పిక్కపో. తెల్లవారుజామున 3 గంటల టైంలో నన్ను ఎవరో ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినట్టు ఒక పరిశుద్ధ స్థలములో అనేకులు పరిశుద్ధులు తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీ యొక్క ప్రార్థన దేవుని యొక్క కృపను బట్టి అనేక సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు. మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని ఆశిస్తూ, మీరు దీవించబడతారని ఆశిస్తూ మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి తప్పకుండా దీన్ని పూర్తిగా చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కండి. మరి అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము దాన్ని మన ఛానల్లో ప్రసారం చేస్తాము. మా కోసం, ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుని పనిలో మనమందరం కలిసి పని చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి నా పేరు రమేష్, మాది మైబాద్ జిల్లా నడివాడ అనే గ్రామం. మేము ముగ్గురము అన్నదమ్ములం, అక్క చెల్లెలు ముగ్గురు, మొత్తం 6గురం. 6 మగవాళ్ళల్లో నేను చిన్నోడిని. మరి మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా మా పూర్వీకులు మరి ఇతర దేవతలను ఆరాధిస్తూ, మా ఇంట్లో ఎక్కువగా ఎల్లమ్మ పూజలు, మరలా రాములవారి పూజలు ఎక్కువగా జరిగేటి. ఆ సమయంలో చిన్నప్పుడు ఆ నుంచి నేను మరలా కొంతకాలము చదువు నిమిత్తము మా అమ్మమ్మ గారింటికి వచ్చాను. ఇది ఇల్లెందు పక్కన కామపల్లి అనే మండలంలో, అక్కడ నేను చదువుకోవటం జరిగింది. చదువు అయిపోయిన తర్వాత చదువుతూనే నేను కొంత టైలరింగ్ వర్క్ నేర్చుకొని అక్కడే ఉండేవాడిని. తర్వాత నేను మరలా మైబాద్ సిటీకి వచ్చి టైలర్ షాప్ వర్క్ నేర్చుకుంటూ అక్కడే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. మరి నేను శివుడు భక్తుని, శివ పూజలు చేసేవాడిని నేను. మా ఇద్దరు అన్నయ్యలు కూడా, పెద్దన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు, ఇప్పటికి కూడా ఏఎస్ఐగా చేస్తూ ఉన్నాడు మైబాద్లో. రెండో అన్నయ్య మరి ఈ సంవత్సరము 24వ సంవత్సరం ఆయన అయ్యప్ప మాల వేస్తాడు. నేను శివుడు పూజలు చేసుకుంటూ నేను ఉండేవాడిని. అదే రీతిగా ఆ చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. చిన్న వయసులోనే నాకు వివాహం జరిగింది. 95లో నా వివాహం జరిగినప్పుడు నాకు ఇంచుమించుగా 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు నాకు, నా భార్యకు 13 సంవత్సరాలు. ఆ సమయంలోనే మా వివాహం జరిగింది. మరి అమ్మ కూడా కొంచెం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. ఆ టైంలో మమ్మల్ని చూసే దిక్కు లేదు. మా పరిస్థితి చాలా దారుణంగా, అది చెప్పుకునే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితిలో మరి నేను టైలరింగ్ నేర్చుకొని మైబాద్లో ఒక షాపులో వర్క్ చేసుకుంటూ, మరి తర్వాత నేను నా ఫ్రెండ్స్ కలిసి సొంతంగా పెట్టుకొని మరి నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. కొన్ని రోజులు పోయిన తర్వాత నేను అట్లాగే నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, మరి పెళ్ళైనాక కొంతకాలంకు పిల్లలు కూడా లేరు. నాకు తెలియకోకుండా నా భార్య సీక్రెట్గా మరి చర్చికి వెళ్ళటము ఆమె అలవాటు అయిపోయింది. నేనేమో శివుడు పూజలు చేసుకుంటూ, నేను సోమవారం శనివారం వస్తే చాలా పూజలు చేసుకొని శుక్రవారం చేసుకొని ఉండేవాడిని. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇంకతో, పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత మా పెద్దబ్బాయి కడుపులో పడ్డాడు. అప్పుడు నేను ఇది శివుడు చేసిన కార్యం అని నేను అనుకున్నాను. నా భార్యము నేను చర్చికి వెళ్తూ ఉంది, అలా జరుగుతుందని ఆమె అనుకుంది. ఏదేమైనా దేవునికి స్తోత్రం, దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను మరి వేములవాడ రాజన్న, మరి కరీంనగర్కి వెళ్ళి ఉంటుంది, వేములవాడ తీసుకెళ్ళి నా కొడుక్కి తలనీలాలు తీయటానికి వెళ్ళిన. అప్పుడు నా భార్యను పూజలు అక్కడ చేయమంటే ఏమీ చేయలేదు.
లోపల బద్దిపోషం అనే ఒక దేవత ఉంటుంది. అక్కడ నేను పురుషుని సిగ్గుపడుకోకుండా ఒక బోనం ఎత్తుకొని మరి ఆ బోనాన్ని కోడిపిల్లను పట్టుకొని ఆ బద్దిపోషం వెంబడి చుట్టూ తిరిగాను. నేను సత్రం తీసుకొని 3 రోజులు ఉండి ఆ తలనీలాలు తీసుకొని రావటం జరిగింది. అట్లా నా జీవితం కొనసాగుతూ ఉంటా ఉన్న టైంలో రెడీమేడ్ షాపులు ఎక్కువైపోయినాయి. 2007లో 2008లో రెడీమేడ్ షాప్స్ ఎక్కువైపోయి మనం చేస్తున్న వర్క్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వచ్చి షాప్ సరిగా రన్నింగ్ కాక నేను ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పుడు నేను నా ఫ్రెండు మేము షాప్ పెట్టాం. దాని ద్వారా చాలా మేము సఫర్ అయ్యాం, ఇబ్బంది పడ్డాం, షాప్ తీసేసి అప్పుల పాలయ్యాం. ఆ టైంలో నేను అక్కడి నుంచి మరలా ఖమ్మం అనగా మా అత్తగారింటికి రావటం జరిగింది. ఖమ్మం వచ్చిన తర్వాత నేను 2019లో ఖమ్మంకి వచ్చాను. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ టైము నుంచి కూడా నేను మరి ప్రభు సన్నిధిలో మరి నేను అక్కడక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటే నా భార్య వెళ్తున్నప్పుడు నేను కూడా దొంగతనంగా వెళ్ళిపోయేవాడిని. ఆమె ప్రార్థనకి వెళ్ళిందని చెబితే సరేలే అనుకొని ఉండే. ఎటుబడి నా పరిస్థితి చాలా విషమించిపోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేను ఉన్నాను. మరి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. మరి అన్నయ్య వాళ్ళు నేను అడగలేను. వారు కూడా అప్పుడప్పుడే వారు నిలబడుతున్నారు. ఎటువంటి ఆధారం లేదు. మా నాన్నగారు ఊళ్ళో కంట్రోల్ షాప్ డీలర్గా చేసేవాడు. ఆయన కూడా తాగి అంతా మాకు ఉన్న వ్యవసాయము అన్నీ ఏమి లేకుండా కంప్లీట్గా మరి అయిపోయింది. ఏమి లేదు, జీరో స్థాయికి వచ్చాం మేము. అన్నయ్యలు ఎవరికి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఆ సమయంలో నేను ఖమ్మంకి వచ్చి మరి ఖమ్మంలో కూడా ఒక షాప్లో వర్క్ చేస్తూ పీస్ వర్క్ అంటారు, పీస్ వర్క్ చేసుకుంటూ చిన్నగా నేను ఆటోలు నేర్చుకొని ఆటో కొంతకాలం తోలి తర్వాత కూడా ఆటోలు ఎక్కువగా ఒక 5-6 ఆటోలు వారాల డబ్బుల ద్వారా తీసుకొని ఫైనాన్స్తో నడిపించుకునే సమయంలో ఒకరోజు నేను తాగుతూ ఉన్నాను, చాలా వ్యసనాలు. మరి నా జీవితంలో ఎక్కువగా ఈ దొంగతనం కానీ స్మోకింగ్ కానీ అలవాటు లేదు. మిగతా ఆల్మోస్ట్ అలవాట్లు ఉన్నాయి. బాగా మందు తాగేవాడిని నేను. నాకు వస్తున్న డబ్బులు బట్టి రోజు తాగి ఇంట్లో గొడవ చేసి మా ఆమెతో చికాకు. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ద్వారా ఎవరూ లేరు. అర్ధరాత్రి 9 గంటల టైంలో ఆటో వేసుకొని నేను ఖమ్మం నుంచి ఒక దూర ప్రాంతానికి 50 కిలోమీటర్ దూర ప్రాంతానికి ఎల్లెందు రూట్లో వస్తూ ఉంటే తాళ్ళగూడెం అనే గ్రామంలో నాకు యాక్సిడెంట్ జరిగింది. మరి అప్పుడు ఎవ్వరూ లేరు. యాక్సిడెంట్లో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో ఎవరో నా కుమారుడా రమేష్ లాస్ట్ అండ్ ఫైనల్ అనే ఒక స్వరము నేను విన్నాను. అప్పుడు నేను తిరిగి లేచి చూసి నేను తిప్పలపడి ఆటో లేపుకొని లేసరికి ఎవరు నాకు కనపడలేదు. నా చేతికి ఇక్కడ ఎముక ఇరిగింది, వెనకాల ఎన్నుపూస కూడా దెబ్బ తగిలింది, ఈ గూడంతా ఇదంతా ప్యాచర్ అయిందన్నమాట. ఆ సమయంలో నేను తిప్పలపడి లేచుకొని మరి ఆటో నేసుకుంటూ ఖమ్మం ఇంటి దాకా వచ్చా. అప్పుడు నేను ఇంట్లోకి రాగానే మా భార్య అన్నం తింటా ఉంది. నేను సడన్గా డోర్ తీసి చూడగానే మరి ఆమె వెంబటే భయపడి నన్ను ఎవరైనా కొట్టారేమో అని చాలా భయపడింది. నేను అన్నాను ఎవరు కొట్టలేదు, నాకు చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను. అయినా సరే అప్పుడు ఆ రాత్రి హాస్పిటల్కి వెళ్ళి మరి కట్లు కట్టించుకొని అట్లా ఉన్నాను. అయితే కొన్ని రోజుల నుంచి ఈమె మరి చర్చికి వెళ్తుంది కనుక దేవుడు కొన్ని సూచనల ద్వారా తన పనిలో ముందుకెళ్ళాలని మాకు ఆలోచన చేస్తూ ఉంటే మేము నిర్లక్ష్యం చేశాం. వాస్తవానికి కూడా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నేను మరలా తాగడం ఇష్టానుసారంగా జీవించాను. మరి ఏమని జరిగిందో ఇంకాతో నేను టోటల్గా అసలు ఏ పరిస్థితిలో 2 లక్షల రూపాయల అప్పుతో చాలా ఇబ్బంది పడుతున్నాను. మరి ఆటోలు ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి, ఫైనాన్షియల్ తీసుకుపోయారు. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ టైంలో నేను ఏం చేయాలో అర్థం కాక మరి అప్పుడు నా భార్య నేను కలిసి నాకు ఈ కట్లను వేసుకొని మరి మంచాలు పడుకోవడం జరిగినది. ఆ సమయంలోనే మరలా ఒకరోజు తెల్లవారుజామున నా భార్య నేను చర్చికి వెళ్తాను అని రాత్రి చెప్తా ఉంటే వద్దొద్దు నువ్వు చర్చికి పోద్దు ఏమొద్దని నేను గొడవ చేసినప్పటికీ ఆమె పొద్దున పోవడానికి ప్రిపేర్ అయింది. మరి ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఏం జరిగిందంటే బట్టలు పిండి ఇట్లా తీగ మీద వేస్తుండగా ఆమె కరెంట్ షాట్ కొట్టింది. ఇదంతా వైర్లు ఇందులో పడింది, ఇంట్లో వైర్లు చాలాసేపు చాలా చికాకు పడ్డది. అప్పుడు నేను లేచి గబ్బగబ్బ ఉరికెళ్ళి ఆ కట్ల మీద ఆ మెయిన్ బంద్ చేయడం ద్వారాగా ఆమె బ్రతికింది.
మేమిద్దరము కూడా ఇట్లాగే మంచాల పడుకున్నాము. ఒక 2-3 రోజుల తర్వాత ఎన్నడూ కూడా మా అబ్బాయి బయటకు వెళ్ళడు. పెద్దబాబు కూడా ఆయన సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీద పడి ఇదంతా పగిలిపోయిందనమాట. మాకేం అర్థం కాలేదు. మరి అప్పుడు ఆ టైంలో మమ్మల్ని ఆదరించిన వారు ఎవరు లేరు, ఓదార్చిన వారు ఎవరు లేరు. నేను తాగు తిరుగుతున్నప్పుడు మా అన్నలు కానీ బంధువులు కానీ ఎవ్వరు కూడా నన్ను దగ్గర తీసే పరిస్థితి లేదు. అంత భయంకరమైన జీవితంలో వ్యసనాలలో నేను జీవిస్తూ ముందుకెళ్ళేవాడిని. ఆ టైంలో కూడా ఒక 500 కూడా నా దగ్గర లేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు మరి అప్పుడు డోర్నకల్లో మా బాబాయ్ గారిది రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఫంక్షన్కి నేను వస్తే మరి ఎవ్వరు కలితే వారితో వాళ్ళు మందు తాపిస్తూ ఉంటే నేను భయంకరంగా ఆ రోజు తాగి వారు ఖమ్మంకి రావడానికి బస్సు ఎక్కించినా మరలా నేను బస్సులో రాకుండా మధ్యలో గేట్ ఉంటుంది, ఇప్పుడు ఫ్లైఓవర్ వేశారు. అప్పుడు గేట్ కాడ నేను కండక్టర్తో గొడవ పెట్టుకుంటే ఆయన నన్ను దింపేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మరలా నేను ఈ గేట్ కానీ సుభాషిటికి చాలా కింద పడుతూ మీద పడుతూ లేచిపోతున్న సమయంలో కొంత దూరం పోయినాక నాకు తెలియకోకుండా ఆటోమేటిక్గా నేను కింద పడిపోయాను. అమాలతో ఇట్లా పడేసరికి నా 2 చేతులు భూమి మీద రోడ్డు మీద పడ్డాయి. ఆ సమయంలో నాకు వెంటనే కొంచెం స్పృహ వచ్చింది. నా స్థితి నా చేయి దాటిపోయింది అనుకున్నాను. వెంటనే నేను మరలా ఫంక్షన్ కాడికి వెళ్ళిపోగానే నన్ను మా వాళ్ళంతా కలిసి బస్ ఎక్కించి మరలా బాబుని పంపించేసి నన్ను ఖమ్మం పంపించడం జరిగింది. ఆ రీతిగా దేవుని బిడ్డలారా ఎన్నోసార్లు నేను తాగి ఇష్టానుసారంగా జీవించిన సమయంలో అప్పుడు కూడా నేను నాకు ఇంట్లోకి వెళ్ళట్లేదు. నాకు 2 అబ్బాయిలు, చిన్న అబ్బాయి కూడా 2003లో జన్మించాడు. అయితే చిన్న అబ్బాయి కడుపులో ఉన్నప్పుడే నా భార్య నాకు తెలియకోకుండా మరి ఆ బాబు 7వ నెల బాబు ఆమె నాకు తెలియకోకుండా ఒక చర్చిలో బాప్తిసం కూడా తీసుకొని వచ్చింది. అలా జరుగుతున్న సమయంలో నా పరిస్థితి అంతా దారుణం అయిపోయి రోడ్డు మీద పడ్డాను. టైలర్ షాప్ పోయింది. 6 వర్కర్లు మెయింటైన్ చేసుకుంటూ మరలా నేను ఖమ్మం వచ్చి మైబాద్ నుంచి ఆటోలు మెయింటైన్ చేసిన అయినా సరే ఏమీ మా పరిస్థితులు విషమించిపోయినాయి. అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఇక అప్పుడు నేను కూడా మరి చిన్నగా ప్రార్థనకు వెళ్ళటం ప్రారంభించిన సమయంలో తినటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి కొంచెంగా ఉన్నప్పుడు నా భార్య పిల్లలకు పెట్టేసి నేను ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ప్రార్థనకు వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్తే ఏదైనా మిక్చర్ కానీ టీ కానీ ఇస్తారన్న ఉద్దేశంతో నేను ఒక సంఘాన్ని అట్లా ఫాలోఅప్ చేసేదాన్ని. ఆ రీతిగా వెళ్తున్న సమయంలో మరి 2008లో మరి ఒక పాస్టర్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు మరి ఫస్ట్ టైం మా ఖమ్మంలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో దేవుడు నన్ను పరిచర్య కోసం, దేవుని సేవ కోసం మరి పిలవటం జరిగినది. రాత్రి నేను చాలా వేదనతో ఆ మీటింగ్కి వెళ్ళాను. నా భార్యకు కూడా 3 రోజుల నుంచి విపరీతమైన జ్వరము. ఆ జ్వరముతో మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను 2 చేతులు పైకెత్తి దేవా మా పరిస్థితి ఏంటి అని, ఈ మీటింగులు ఇవన్నీ నాకు తెలియదు అని నేను 2 చేతులు చేయబెట్టి నేను ఆయన స్తుతిస్తూ ఉండగా ఒక హస్తం వచ్చి నా హస్తం తాకింది. అప్పుడు నాకు ఏం అర్థం కాలే, అయోమయం అయిపోయింది. ఆ స్థితిలో నాకు అలా జరిగింది. నా భార్యకు స్పాట్లో జ్వరం తగ్గిపోయింది. అప్పుడు మేము ఇంటికి వెళ్ళి నైటు ఏంది ఇలా జరిగిందని మేము పడుకున్నప్పుడు అనేకమైన వరి పొలాలు, నా కళ్ళ ముందు వరి పొలాలు, తాడి చెట్లు, లేకపోతే గొర్రెలు, ఒక వరి పొలాల గట్ల మీద నేను నిలబడినట్టుగా నాకు అలా చాలాసార్లు దర్శనం వచ్చింది. నేను అవన్నీ కూడా పట్టించుకోలేము. మేము ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులో 2 లక్షల రూపాయలలో 70,000 ఒక ఫ్రెండ్ నమ్మి నేను డబ్బులు ఒక్కడ ఫైనాన్స్లో ఇప్పిస్తే అతను కన్నీ డబ్బులు జమ చేసుకొని ఐపీ పెట్టిపోయాడు. ఆ చిట్ ఫండ్ అయినా మా ఇంటికి తిరుగుతూ ఉన్నాడు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక మరి నేను గాంధీ చౌక్ అనే బజార్ ఉంటుంది ఖమ్మంలో, అక్కడ ఫెర్టిలైజర్ షాపులు ఎక్కువ ఉంటాయి. ఒక పాయిజన్ బాటిల్ 1/2 లీటర్ బాటిల్ తీసుకొని ఈ రాత్రి నేను నా భార్య పిల్లలు తాగి మరి చచ్చిపోదామని నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా. తీసుకొచ్చి నా భార్య పిల్లలకు చెప్పి ఈరోజు మనం దీన్ని ఇట్లా తాగాలంటే తాగలేము, కానీ మరలా నేను మా ఫ్రెండ్ దగ్గర 300 రూపాయలు అప్పు చేసి బిర్యానీ కొనుక్కొచ్చుకొని దాంట్లో పోసుకొని తిగి మనం చచ్చిపోదామని డిక్లేర్ అయినా. ఆ టైంలో మేము ఎంతో బాధపడుతున్న సమయంలో మా పెద్దబాబు అన్నాడు, డాడీ ఇది పోసుకొని దీన్ని తాగి తినాలంటే నా వల్ల కాదు, కానీ మనం అందరం వెళ్ళి ట్రైన్ కింద తలకాయ పెడదాంపా అనేసరికి నా హృదయము పిండేసినట్టు అయిపోయింది. నా కొడుకు ఇంత మాట అన్నాడని నాకు చాలా బాధేసి ఏమైనా జరగని అనుకొని వెంటనే ఆ బాటిల్ పక్కన పడేసి ఆ నైట్ కూడా మేము చక్కగా అన్నం తిని పడుకున్నాం. ఏమన్నా కానీ అని ఆలోచన చేసుకొని కొంచెంగా నాకు టైలర్ షాప్ వర్కర్లు పోయారు, ఒక అతను మోసం చేశాడు, మరలా ఆటోలు చేసాము, 2 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. ఏం చేయాలనో అర్థం కాక సేవ అంటున్నారు, ఈ సేవ ఎలా చేయాలో నాకు తెలియదు
అని నేను చెప్పేసి చాలా వేదన పడుతున్నాను. వేదన పడుతున్న సమయంలో ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేను సలహా అడిగా, అయ్యా నాకు ఇట్లా మరి దేవుడు సేవ చేయమని అంటున్నాడు, అంటే నిన్ను ఎలా పిలిచాడు, నిన్ను ఎందుకు సేవ చేయమంటున్నాడు అని చెప్పాడు ఆయన. అంటే నేను కొన్ని సూచనలు చెప్పినప్పుడు అతను అన్నాడు, ఇది దేవుని పని కాబట్టి ఆ పనిలో ముందుకెళ్ళాలని మరి మేము ఇంతకుముందు స్థానిక చర్చికి వెళ్ళే దైవజనులు చెప్పారు. చెప్పిన తర్వాత అతను కూడా ఏం చేశాడంటే మమ్మల్ని మరి సేవ అని చెప్పేసి కొంతకాలం అలాగా వర్క్ కింద అని ఉంచుకున్నాడు. ఆ పరిచయలో ఉన్నాం. తర్వాత నేను ఒక బైబిల్ ట్రైనింగ్కి తనిఖీలలో ఫస్ట్ బ్యాచ్ నాదే. గ్రేస్ బైబిల్ కాలేజీలో ఫస్ట్ టైం ఆ బైబిల్ కాలేజ్ కట్టడము, దాంట్లోనే ఫస్ట్ బ్యాచ్లో నేను స్టూడెంట్గా ఉండటం జరిగింది. ఆ టైంలో నాకు ఇంట్లోకి వెళ్ళాలి, ఎట్లా నేనేం చేయాలో అర్థం కాక పొద్దుందాకా బైబిల్ కాలేజీకి వెళ్ళి నైట్ వచ్చి ఆటో తోలేవాడిని. ఆటో తోలటం కూడా సరిగా నాకు అర్థం కాకపోయేది. కానీ ఆ టైంలో ఏదో తిప్పలబడి నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి అని నేను ఆ ఆటో రెంటు వెళ్ళటం, నాకు 100-150 మిగిలితే నా పిల్లల పోషణలు. 2 పిల్లలు ఇంగ్లీష్ మీడియాలు చదువుతున్నారు, నిర్మల్ హృదయ స్కూల్లో, పెద్ద స్కూల్లో చదువుతున్నారు. పెద్ద బాబు 10th క్లాస్ మేము సేవకు వచ్చిన టైంలో ఏమీ అర్థం కావట్లేదు. ఫీజు కట్టాలి, ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ 2 నెలల ముందే ఉన్నాయి. ఫీజు కట్టలేకపోతే నా కొడుకు ఇంట్లోనే ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు మా సొంత బామ్మారిది చిన్న పొలిటికల్గా తిరుగుతున్నాడు. అతను తన ఒక నాయకత్వ రూపంలో వెళ్ళి మా బాబును సేవ్ చేయడం జరిగింది. చిన్న బాబు ఏదో ఎగ్జామ్ రాసిండు, సోషల్ హెల్పర్లో తనకు వచ్చింది. చాలా బాధపడుతున్న సమయంలో నేను నా భార్య ఏమన్నా కానీ మనం చనిపోయినా బ్రతికినా ఇంకా దేవుని పని చేద్దామని ఫిక్స్ అయ్యాం. మేము ఫిక్స్ అయిన తర్వాత సంపూర్ణంగా మేము సేవలో అడుగుపెట్టాం. 2009లో మేము సేవలో అడుగుపెట్టాం. ఎటువంటి మరి నా భార్య కూడా వేరే టైలర్ షాప్లో వర్క్ చేసుకునేది. 2 పనిచేసాం. 2 పిల్లల కోసం మేము కన్నీరు కాసి ఫస్ట్ టైం ఉపవాసం ఉంటామని నాకు తెలీదు. 40 రోజులు ఉపవాసం ఉన్నాను నేను. అంతకుముందు నేను అంబర్లు తినేవాడిని, గుట్కాలు. నేను ఆటోతోలు టైలరింగ్ చేసినప్పుడు 15 ఎంసీలు తినేది. అనగా ఆ గుట్కాలు 15 ఎంసీల దాకా నేను తిని ఉండేది. ఆ టైంలో కడుపులో విపరీతమైన మంట వచ్చేది. ఇస్టాకు, జింటాకు, ర్యాంటాకు ట్యాబ్లెట్లు ఎప్పుడు నా జేబులో ఉండేది. టీ తాగినా ఎక్కువగా కడుపులో మంట వచ్చేది. ఆ ట్యాబ్లెట్ వేసుకొని నేను కొంచెం కూల్ అయిపోయేది అనమాట. ఆ సమయంలో సంపూర్ణంగా సేవలో అడుగుపెట్టా. నేను 2009లో సేవలో అడుగుపెట్టా. అంతకు ముందు కూడా నేను ఒక చర్చిలో సంఘ పెద్దగా ఉండి 2006లో నా సొంత ఖర్చులతో కొంత సంఘం నుంచి మరి 2 రోజులు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఒక దైవజనును పిలిపించి నేను మీటింగ్ పెట్టడం జరిగింది. సేవకులను సహకరించారు. అలా జరిగిన టైంలో నాకు అప్పుడు కూడా భయంకరమైన శోధన రావటం జరిగింది. ఆ శోధనలో నేను ఎంతగానో దేవుని కన్నీరు గాచి ఏడ్చి ప్రార్థించి ఆ శోధన నుంచి విడిపించమని దేవుని అడిగినప్పుడు అప్పుడు దేవుడు నన్ను మరొక దైవజనుడి దగ్గరికి నడిపించడం జరిగింది. ఆ దైవజనుడు మాకు ప్రార్థన చేసి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఆ సమయంలో కూడా నేను సంపూర్ణ సేవలోకి వచ్చేసాం. ఇక అప్పుడు సేవ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలని నేను ఒక దైవజనుడు ప్రార్థన బుక్కు అనేది ఆ బుక్కు చదవటం జరిగింది. అయితే అంతకుముందు నేను కొద్ది గొప్ప భగవద్గీత చదివేవాడిని. ఈ భగవద్గీత చదివినప్పుడు కొన్ని విషయాలే, మొత్తం నేను పూర్తి చేయలేదు భగవద్గీత. కొన్ని ఫస్ట్ పేజీలు చదువుకుంటూ మామూలుగా నేను శివుడు పూజలు చేసేటప్పుడు ఏం చేసేవానంటే శివలింగాన్ని వేములవాడిని తీసుకొచ్చి శివలింగాన్ని తాంబాలలో పెట్టి పసుపు కుంకుమ ఆ జాజి పూలతోటి పాలతోటి అభిషేకం చేసేది. అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకము నీళ్లు ఎక్కడ మరి బయట తొక్కుళ్ళు అవుతాయనని ఆ ఎనుగులల్లో ఆ వాటర్ పోసేదనమాట. పోసి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయను ముక్కలు చేసి శివయ్య పలారం అని నేను మా ఇంటి ముందు అంటే చాలామంది చుట్టుపక్కల అందరూ వచ్చి తీసుకొని వెళ్ళేవాడు. రుద్రాక్ష మాల్లో మెల్ల ఉండేది, ఇబూదంతా పూసుకునేది, ఇట్లా బ్లాక్ పేస్లో రెడ్ కలర్ బోర్డు ఇట్లా బారుగా పెట్టేవన్నమాట. ఇలా పెట్టి చాలా భక్తిగా మరి శివలింగానికి నేను పూజ చేసి మరి శివాలయంకి వెళ్ళి నవగ్రహాల పూజ చేసుకుంటూ నేను అలా ఉంటున్న టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. 2009లో నేను సేవలో మరి వచ్చాను. సంపూర్ణ సేవలో వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంపూర్ణ సేవ చేసుకుంటూ నేను నా భార్య ఇక ఎక్కువగా ప్రార్థనలో గడపటం మొదలుపెట్టా. ప్రార్థనలు గడుపుతున్నాను. 2 పిల్లలకు చదువు విషయంలో మాకు సేవ ప్రారంభంలో 2 బిడ్డలకు మరి హాస్టల్లో సీట్ ఇచ్చాడు.
2 బిడ్డలు కూడా చక్కని ఇంగ్లీష్ మీడియం చదివారు. మరి పెద్ద బాబు కూడా ఎంఎస్సి పూర్తి చేశాడు. ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాడు. ఆయన హైదరాబాదులో ఇప్పుడు చిన్న జాబ్ చేస్తూ ఉన్నాడు. అయితే మేము సేవ చేస్తూ సమయంలో మరి ఉదయకాల సమయంలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి సాయంత్రం వచ్చి ఆటో తోలుకొని నైట్ వచ్చి మరల కొద్దిసేపు పడుకొని తెల్లవారుజామున లేచిపోయేవాడిని. అలా జరుగుతూ బైబిల్ ట్రైనింగ్ 9 నెలలు పూర్తి చేయటం జరిగింది. 9 నెలల తర్వాత మరలా సేవ ప్రారంభించి ఇక అక్కడక్కడ చిన్న సువార్త కూడికలు, వేరే అయ్యగారులు పిలిస్తే వాళ్ళెమ్మటి వెళ్ళటం, ఆటోనే వేసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళని తీసుకురావడం అలా చేస్తున్న సమయంలో మరి ఖమ్మంలో ఎందరో పెద్ద బహిరంగ సభలు పెట్టేవారు. ఆ బహిరంగ సభలకు ప్రతిదీ కూడా నేనే క్యాన్వాసింగ్ చేసేది. ఆటోకు మైక్ కట్టుకొని పోస్టర్స్ వేసేవాడిని. ఆ పోస్టర్స్ వేస్తున్న సమయంలో చాలా నేను పరిచయులు ఎక్కువగా నలుకొట్టడం జరిగినది. మరి కేహే పాల్ గారు కూడా 2008లో ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మీటింగ్కి అంతా నేనే పోస్టర్స్ వేసా. ఆరిగోమ్స్ గారి మీటింగ్కి నేనే పోస్టర్స్ వేయించా. అట్లా దగ్గరుండి చేసిన సమయంలో సేవకు వచ్చాము. సేవలో వచ్చిన తర్వాత సంపూర్ణమైన సేవలో ఎవ్వరు మాకు విశ్వాసం లేరు. మరి మమ్మల్ని బైబిల్ కాలేజీ పంపించిన మరి ఆత్మీయ సేవకులు కూడా కొద్ది రోజులున్నాక నేను సేవకు వెళ్తానంటే నన్ను పంపించట్లేదు. ఆయన పంపించకపోతే చూసి నేనే బలవంతంగా బయటికి వెళ్ళి నేను మరొక దైవజనుడితో మరి కలిసి మరి సంపూర్ణ సేవలో ముందుకు వెళ్తూ టైంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు లేక ఒక్కొక్కసారి అన్నం కూడా దొరికేది కాదు. మరి నేను ఉపవాసం ఉన్న సమయంలో నా పిల్లల కోసం ఎంతో కన్నీరు కార్చేది. నేను ప్రభువా మా పరిస్థితి ఏంటి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే మా అన్నయ్యలు కొద్దిగా వాళ్ళు తినగలిగిన వారే, పెట్టగలిగిన వారే, కానీ వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా జీవితం ఏదో, నా పిల్లల జీవితం మీద మేమే బ్రతకాలని మేమెంతోగా కష్టపడుతూ కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటూ ప్రభులో ముందుకు వెళ్ళేవాళ్ళం. ఇలాగా అయిపోయింది. మంచిగా సేవ చేసుకుంటున్నాను. సేవ చేస్తూ ముందుకు వెళ్తుండగా నాకు కూడా ఒకరోజు చాలా సీరియస్గా డేంజర్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, విపరీతమైన నడుము నొప్పి, ఎటు పోవాలని అర్థం కావట్లే. ఒక పాత బండి కొనుక్కొని తిరుగుతూ ఉన్నాను. ఆ బండి అమ్ముకొని ఒక హెచ్ఎఫ్ డిలక్స్ బండి, సీల్ బండి కొనుక్కున్నాను. గిరిగిరి ఫైనాన్స్ తీసుకొని నా పెద్దబాబు కొరియర్లో పనిచేస్తూ మరి దానికి నెలకు 3,500 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ వచ్చేవాడు. ఇక ఆ బండి వేసుకొని నేను, నా భార్య అనేకమైన స్థలాలకు చిన్నగా ఆల్నైట్ ప్రేయర్కు మమ్మల్ని పిలవటం ప్రారంభించారు. ఆ బండి మీద దాదాపుగా 60, 70, 100 కిలోమీటర్లు ప్రయాణం. ఇక ఎవ్వరు లేరు, నేను, నా భార్య, మేమిద్దరమే ప్రయాణం అయిపోయేది. దేవుని బిడ్డలారా, అట్లా చేస్తూ ఒకరోజు సడన్గా నాకు నడుము నొప్పి వచ్చేసింది. ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఇక్కడ స్పర్శ రావట్లేదు. ఆ స్పర్శ రాకపోతే ఒకరోజు మేము మరలా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చూయించుకున్నాను. మరి ఎంఆర్ఐ స్కానింగ్లు అవి తీశారు. అయితే ఫస్ట్ డిస్క్ ప్రాబ్లం అని మరి భవానీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఖమ్మంలో ఉంది, అక్కడికి వెళ్ళాను. డిస్క్ ఆ ఎక్స్రే తీశారు. మరలా కిడ్నీలు రాలని ఎక్స్రే తీశారు. అయినా సరే నొప్పి పోవట్లే. డాక్టర్ గారు మందులు రాశారు. మరలా నేను డాక్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మరి సార్ నాకు ఇట్లా నొప్పి తగ్గట్లేదు, మరి మీరు యాంటీబయాటిక్ టాబ్లెట్లు రాశారు, అయినా నొప్పి తగ్గట్లేదంటే అప్పుడు ఆయన అన్నాడు ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని చెప్పారు. ఆ ఎంఆర్ఐ స్కానింగ్ తీసినప్పుడు మరి ఆ ఎంఆర్ఐ స్కానింగ్లో ఆ తీయటను విపరీతమైన నడుము నొప్పి, నేను పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతూ ఉంది. అప్పుడు మా బామ్మారిది ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకెళ్ళి నన్ను ఇట్లా ఆ మిషన్లో పండబెట్టి నడుము సరిగా సెట్ కాకపోతే మరి ఆ స్కానింగ్ కరెక్ట్ రావట్లేదు. ఫస్ట్ తీశారు, అది ఫెయిల్ అయింది. తర్వాత కాంట్రాక్ట్ ఇంజెక్షన్ వేసి నెక్స్ట్ టైం తీయటం జరిగింది. అప్పుడు లోపల ఎన్నుపూస బొక్కకి తల నుంచి నడుం వరకు మరి ఈ యొక్క స్పైన్ పక్కన ఒక నరం ఉంటుంది, దానికి బ్లడ్ సప్లై నడులకు అవుతా ఉంటుంది. ఆ నరానికిను ఈ యొక్క బొక్క మధ్య ఒక ట్యూమర్ లాగా 3 ట్యూమర్లు తయారైనాయి. ఆ 3 ట్యూమర్లు అయినాయి. ఎమ్మటే ఆపరేషన్ చేయకపోతే పక్షపాతం వస్తుందని డాక్టర్లు చెప్పారు. అట్లా ఖమ్మంలో 3-4 హాస్పిటల్కి వెళ్ళినా అంతే చెప్పారు. ఆనాడు కాలంలో లక్షన్నర అడిగారు. అప్పుడు నా దగ్గర యాక్చువల్గా అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. లేకపోయేసరికి నేను మందులతోటే వాడుకుంటూ అట్లా కొంతకాలం తీసుకొస్తూ దేవుని మహాకృపలో ఖమ్మంలో మన చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకొని మరి సేవకులను కూడా తయారు చేయడం జరిగినది. దరిదాపుగా ఇప్పుడు ఒక 3 ప్రాంతాలలో సేవ చేస్తూ ఉన్నారు.
మరి ఖమ్మం నుంచి వెంకటాయపాలెం అనే ఒక గ్రామంలో ఒక సేవకుడిని తయారు చేసి పెట్టాను. తర్వాత నెక్స్ట్ సంకీస, దాని పక్కన ఇంకొక ఉండేది, సంకీసలో ఒక సేవకుడు సుతారు పని చేసుకుంటూ దేవుని పని చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మా సొంత బామ్మర్ది అతను ఓపెన్లా చేసి ఒక పార్టీలో, బహుజన సమాజ్ పార్టీలో 15 సంవత్సరాలు ఆర్గనైజర్ చేశాడు. తన భార్య ఎంటెక్ చేసి ఎగ్జామ్ రాసింది. ఇక జాబ్ వచ్చే సమయంలో కూడా మరి వారిని కూడా నేను సేవకి మరి గొల్లచెర్ల, డోర్నకల్ పక్కన గొల్లచెర్ల అనే ప్రాంతానికి సేవకు పంపించడం జరిగింది. మంచిగా సేవా పరిచర్య నడుస్తూ ఉంది. దేవుని మహాకృపను చిన్న వెహికల్ కూడా మేము ఆల్టో 800 కారు కొనుక్కున్నాము. నా పిల్లలు నాకు మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి పెద్దబాబు చిన్నపాటి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. చిన్నబాబు ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కూడా కరోనా టైంలో అనేకులు మరి పరిస్థితి అంతా దేశవ్యాప్తంగా ఆగమైపోయింది. మరి అనేకుల కోసము ప్రార్థన చేస్తూ ఆటోమేటిక్గా కరోనా కూడా నాకు వచ్చేసింది. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు చాలా శివరైన దేవుని బిడ్డలారా, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో మరి అప్పుడు మరి నన్ను చర్చిలో పడబెట్టి మా పిల్లలంతా మంచి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు అన్నేసి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వటం జరిగింది. అయితే ఫస్ట్ రోజు నేను చర్చిలో కూర్చున్నాను, నా భార్య బయట ఉంది. మరి నాకు అన్నం తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ఆ అన్నం తీసుకొచ్చి ఆ ప్లేటు మొత్తంలో నుంచి ఇట్లా పెట్టి ఇట్లా నెట్టేసింది. ఇలా నెట్టగానే నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. నేను అనుకున్నాను, ఒక తప్పు చేసిన జైల్లో ఖైదీ కూడా ఇట్లాగా అన్నం నెట్టేస్తారు కదా అనుకొని నేను ఏడ్చేసరికి నా భార్య చూసింది. నన్ను చూసి లోపలికి వచ్చేసి, ఉంటే ఇద్దరం ఉందాం, చనిపోతే ఇద్దరం చనిపోదామని తను చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి 9 రోజులు నా భార్య, ఇంకొక మా చర్చికి వచ్చి చిన్న పిల్ల ఉండేది, ఆ పిల్ల కూడా మమ్మీ నువ్వుతోట నేనే ఉంటాను, ఆ పిల్ల కూడా వచ్చి పక్కన ఉండేది. 9 రోజుల తర్వాత ఏం జరిగిందో ఇంకతో ఒక దేవుని మహిమ బ్లూ కలర్లో నా మీదకి వచ్చేసింది. బ్లూ కలర్ వచ్చేసి నా ముఖం దగ్గర స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేయడం జరగనే నాకు 1-2 రోజుల సంపూర్ణమైన స్వస్థత మరి కరోనా నుంచి నాకు రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. అలాగా 3-4 సార్లు కరోనా వచ్చింది. దేవుడు తప్పించాడు. మెడిసిన్ వాడాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, దేవుడు అద్భుతం చేశాడు. అలాగే నడుస్తూ 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 మంచి పరిచర్య నడుస్తూ ఉంది. మరి ఈ పరిచర్యతో పాటు మరి నేను ఒక మినిస్ట్రీతో సావాసం కలిగి ఉన్నాను. అది మరి దహించు అగ్ని మినిస్ట్రీ ద్వారాగా మరి నేను పరిచర్యలో ఖమ్మంలో జరిగిస్తూ నేను ఉంటున్నాను. సావాసానికి వెళ్తూ ఉన్నాను. ప్రతి నెల సావాసానికి వెళ్తా. ప్రతి నెల విజయవాడలో సేవకుల మీటింగ్కి నేను వెళ్ళేవాడిని. అయితే ఒకరోజు ఇలాగే చేస్తూ చేస్తూ ప్రతి సంవత్సరం దేవుని బిడ్డలారా 70 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటాను నేను. ఈ 70 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏదో ఒక కార్యము మా జీవితంలో చేస్తూ ఉన్నాడు. చిన్న చిన్నగా మరలా పరిచర్య విస్తరిస్తుంది. సేవకులు తయారవుతున్నారు. చక్కగా చిన్నగా ఒక మందిరం వేశాను. ఇందాక పాక మందిరం వేసా కదా, అలా కాకుండా మరలా కొంతకాలం వెనుక రేకులతో ఇంకొక మందిరం వేసా. ఆ మందిరం వేసిన తర్వాత కూడా చాలా శోధనలు వచ్చినాయి. శోధనలు వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో నేను ముందుకెళ్తున్నాను. చాలా ఇబ్బంది పడు మరి ఎంతో కన్నీరు గారుస్తూ ఏడుస్తూ బాధపడుతున్న సమయంలో ఇక మరలా నేను తట్టుకోలేనంత నొప్పి నా జీవితానికి మరలా ప్రారంభించింది. ఆ సమయంలో ఉన్న బాధ ఏంటంటే మరి 2004వ సంవత్సరంలో మరి మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోతే ఏం జరిగిందంటే 2 అన్నయ్యలు రక్షణ పొందలేదు, అమ్మ రక్షణ పొందలేదు. మరి నేను పాస్టర్ గారిగా దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి ఆ సేవలో మరి నేను పాస్టర్గా ఉన్నాను. మా ఇంట్లో ఎవరైనా చనిపోతే వారిని ఏమి చేయాలంటే కాలేస్తారు. అయితే నేను చిన్న కొడుకును కాబట్టి తలగోరు నేను పెట్టాలా అని చెప్పేసి మా అన్నయ్యలు నన్ను ఒత్తిడి చేసి మరి అమ్మ విషయంలో తలగోరు పెట్టాలి కాబట్టి మరి అమ్మని మరి ఇట్లా కాలేయటం జరుగుతుంది అని చెప్పారు. నేను అన్నాను, నేను దేవుని సేవకుని కాబట్టి నా చేతులతో అమ్మను నేను అలా చేయకూడదు, నేను తప్పు అని చెప్తే ఎంతోమంది నాకు చెప్పారు. ఆ రోజు నేను వినలేదు. వినకపోతే ఏం జరిగిందంటే మా అన్నయ్యలు నన్ను చాలా అంటే వాళ్ళు ఏంటంటే మనం అమ్మకి కరెక్ట్గా ఈ కార్యక్రమం చేయాలని వాళ్ళు ఆ బాండ్లీలో ఉండిపోయారు. నేను పాస్టర్ గారిని కాబట్టి మా అమ్మకు తలగోరు నేను పెట్టను, కాలేను,
మా అమ్మని నేను భూస్థాపిత అనగా బొంద పెడితే నేను ఆ రోజు ఎంతైనా చేస్తాను అన్నప్పుడు లేదు మా ప్రకారమే చేసుకుంటానని అన్నయ్యలు వాళ్ళ ప్రకారమే చేసుకున్నారు. ఎంతో బాధ, అంటే అది చెప్పే పరిస్థితి కాదు అని అంత వేదన పడ్డాను నేను. తల్లికి కూడా నేను మరి అట్లున్న పరిస్థితుల్లో మరి తలగోరు పెట్టలేకపోయాను అని వేదన నాలో ఎక్కువగా వెంటాడుతూ అనేక రకాలుగా కృంగదీసేది ఆ మాట నన్ను. ఖమ్మం నుంచి ఇంటికి వచ్చి చాలా చర్చలు కూర్చొని ఏడ్చా. ప్రభా, నా పరిస్థితి ఇలా అయిపోయింది, మరి నేను ఈరోజు మా అమ్మని దాన సంస్కారాలు నేను చేయలేకపోయినాను. ఎంతో దుఃఖపడుతూ ఏడ్చినప్పుడు దేవుడు ఒక మాట ద్వారా నన్ను ఓదార్చాడు. ఎందుకంటే ఆదికాండలో ఒక మాట ఉంటుంది, ఐగుప్తులో యేసోబుకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు నాకు వాగ్దానం చేయడం జరిగింది. ఒక మాట ద్వారా చెప్పాడు. అప్పుడు నేను ఎంతో ఆదరించబడ్డ దేవుని బిడ్డలారా. ఆదరించబడి ప్రభును నేను అలాగే గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క దినాల కార్యక్రమం వచ్చాయి. అప్పుడు ఇద్దరు అన్నయ్యలు కూడా వాళ్ళ భార్య పేర్లు వాళ్ళ పేర్లు వేసుకొని మరి కార్డులు బంధువులకు అందరికీ పంచుతున్నారు. అప్పుడు కూడా నా పేరు లేదు అందులో. చాలా బాధపడ్డా. అయినా సరే మరలా వాళ్ళు నేను కలిసి ఆ దినాల కార్యక్రమానికి నేను వెళ్ళిపోయి కార్యక్రమాన్ని చేశాను. ఇక ఆ రోజు నుంచి ఎక్కువగా నేను మా అమ్మని నేను ఎక్కువ చూడలేదు, కానీ ఆమె అంటే నాకు ప్రేమ, నేనంటే మా అమ్మకు ప్రేమ. మా అమ్మ ఏమన్నదంటే, నా కొడుకు పోయి ఆ సిటీలో ఉంటున్నాడు, ఎక్కడ కిరాయి ఇంట్లో ఉంటున్నాడో అతను వెళ్ళి నేను ఇబ్బంది పెట్టకూడదని తను ఆలోచన చేసుకొని ఉండేది. ఆ ఇద్దరు అన్నయ్యలు ఆమెను చూసుకునేది చక్కగా. మరి వాళ్ళు చూస్తున్న సమయంలో అట్లా చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాన్ని అది చేశారు. ఇక నేను అప్పటి నుంచి చాలా కృంగిపోయి నలిగిపోయి ఉన్నా దేవుని బిడ్డలారా. ఆ టైంలో బాగా విపరీతమైన నడుములోకి వచ్చేసింది. ఇక ఒకరోజు నేను విజయవాడ సేవకుల మీటింగ్కి నా కారు, చిన్నప్పటి కారు ఉంది, నేనే డ్రైవింగ్ చేసుకుంటూ నేనే వెళ్ళేవాన్నమాట. వస్తూ ఉంటే విపరీతమైన నడుము నొప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యి నేను విజయవాడ నుంచి బయలుదేరి ఇంచుమించుగా ఖమ్మంకి ఒక 30 కిలోమీటర్ దూరం వచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఈ యొక్క నడుము, ఈ కాలు, ఈ చెయ్యి పీక్కపోవటం ప్రారంభించబడుతుంది. డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను చాలా వేదన పడుతున్నా. భారత అమ్మ నా కాళ్ళు చేతులు పిక్కపోతున్నాయి, నేనే డ్రైవింగ్ చేస్తున్నాను అనుకుంటూ చెప్పి ఆమె పక్కన కూర్చోపెట్టుకొని ఈ కాళ్ళు చేతులు ఎంత ఆమె ఒత్తుకుంటా వస్తే ప్రెస్ చేస్తూ ఉంటే అటు ఇటు తిప్పలబడి ఇంటి దాకా కారు తీసుకొచ్చి ఇంట్లో కార్ పార్కింగ్ పెట్టేసి నేను ఇంట్లో పోతే ఇక నైట్ నన్ను కింద పడుకొని ఎట్లేదు, నొప్పి, విపరీతమైన నొప్పి, మంచాల పడుకోవట్లేను, కింద పడుకోవట్లేను, ఒకటే మొత్తుకోవటం, ఏడవటం, నా భార్య ప్రార్థించేయటం, ఆమె కన్నీరు గారటం. ఆ రాత్రి అంతా వేదన పడ్డాం దేవుని బిడ్డలారా. అప్పుడు రాత్రి నా కొడుకు హాస్పిటల్లో, మరి ఒక హాస్పిటల్లో ల్యాబ్లో పనిచేస్తూ ఉన్నాడు చిన్న అబ్బాయి. తెల్లారి రాగానే మరి నా భార్య హాస్పిటల్ తీసుకెళ్లారు. మరలా రెండోసారి ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే మరి ప్రశాంతి మరి హాస్పిటల్లో అక్కడి నుంచి ఎంఆర్ఐ తీస్తే లోపల ఎక్కువ ఎల్ బోన్, L2, L5, D10, D9 అని అట్లా లోపల స్పైన్కి ఆ గడ్డలు ఉన్నట్టు మరలా చెప్పారు. డాక్టర్ నన్ను స్పాట్లో ఆపరేషన్ చేయాలన్నారు. స్పాట్లో ఆపరేషన్ చేస్తాము, కానీ సక్సెస్ అవుతుందో సక్సెస్ కాదో మాకైతే తెలియదు. ఆపరేషన్ చేస్తాం మేము, ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే మరలా నడువులు పడిపోతాయని మరి డాక్టర్లు చెప్పడం జరిగినది. ఇది ఖచ్చితంగా ఖమ్మంలో ప్రశాంతి హాస్పిటల్లో మరి డాక్టర్ భాస్కర్ గారు ఆ రోజు నాతో మాట్లాడారు. అప్పుడు నేనేం అర్థం కావట్లేదు, కన్నీరు కారుస్తున్నాను, ధనము లేదు. అప్పటికి కూడా ఆయన ఏమన్నారంటే ఇంచుమించుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు వాళ్ళు. 3-4 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పినప్పుడు కూడా చూడండి, ఎక్స్రే కూడా స్పైన్ కూడా ఇక్కడ ట్యూమర్ ఒకటి కనపడతా ఉంటుంది. ఈ ట్యూమర్లో ఎన్నుపూస బొక్కకి చాలా ట్యూమర్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఏమీ అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను దేవుని బిడ్డలారా. అప్పుడు అర్జెంటుగా మరి ఏడికి తీసుకోవాలన్నా కూడా డబ్బులు లేవు. అప్పుడు హైదరాబాద్ పోవాలి, ఉస్మానియా హాస్పిటల్కు, నిమ్స్ హాస్పిటల్ పోవాలని డాక్టర్ చెప్పారు. మరి నిమ్స్కి పోతే 10 రోజుల దాకా బెడ్ దొరకవు అంటే మరి ఆ నొప్పిని నేను తట్టుకోలేని ఎంతో వేదన పడుతున్నా. ఆ టైంలో మరి నా పెద్ద కొడుకు హైదరాబాదులో మరి ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు, చిన్నపాటి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండు. తనకి ఈఎస్ఐ కార్డు ఉంది. ఆ ఈఎస్ఐ కార్డు ద్వారా నేను పోయాను, కానీ అది కూడా మా బాబుది కార్డు చివరి దశకు వచ్చింది. చివరి దశకు వచ్చి ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దామంటే చెక్ చేస్తే అది అవైలబుల్గా యాక్సెప్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అప్పుడు ఇక వెంటనే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకెళ్ళారు. మరి హైదరాబాద్ తీసుకెళ్ళి ఇంచుమించుగా 2 నెలలు హాస్పిటల్లో నేను ఉన్నాను. అడిపోయిన తర్వాత డాక్టర్లు చెక్ చేశారు, మెడిసిన్ రాశారు. నా నొప్పి తగ్గిపోయింది. మరలా యథావిధిగా నేను కంటిన్యూషన్గా ఉంటున్నాను. నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దని నా భార్య బిడ్డలతో గొడవ చేస్తున్నా. డాక్టర్ చూశారు, చూసి లేదు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నా కూడా మరి నేను చాలా భయపడిపోతున్నా. ఆపరేషన్ ఇంతకుముందు చేసిన బిడ్డ పక్కన వీళ్ళే చూస్తున్నాను. కొంతమంది భయపెడుతున్నారు, నడువు ఆపరేషన్ చేస్తే మరి తొందరగా సక్సెస్ కాదు, చాలామంది మంచాల్లోనే పడుకొని ఉన్నారని చాలామంది చెప్తా ఉంటే నేను భయపడేవాడిని. ఆ భయానికి ఫస్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే ఆపరేషన్ రేపనగా నైటే నాకు బీపీ రేజ్ అయ్యి మరి ఆపరేషన్ క్యాన్సిల్ చేయటం జరిగింది. నాకు ఆపరేషన్ చేయాలంటే మరి డాక్టర్లు పూండి నుంచి ఒక మిషన్ తీసుకొచ్చి ఈ ఎన్నుపూస ఏమంటే నరాన్ని ఇట్లా మిషన్తో లాగేసి దాన్ని మొత్తం కత్తితో ఇలా సమరాలని డాక్టర్లు చెప్పడం జరిగింది. అట్లా నేను చాలా భయపడ్డాను. ఆ రోజు ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. మరలా ఒక ఆపరేషన్ గురించి మళ్ళీ డాక్టర్లు ఏం మాట్లాడలేదు. లోపల హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ శాంసన్ సార్ అని ఒక అతను ఉంటారు. ఆ డాక్టర్ గారికి చెప్తే సమస్య నాకు కొంచెం మెరుగైందంటే నన్ను ఎవరు ఆ సార్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆ డాక్టర్ గారు పైకి వచ్చి వెళ్ళిపోతా ఉంటే నేను గబ్బగబ్బా ఊరికి వెళ్ళిపోయి, అయ్యా ప్రైజ్లాడన్నా. ఎవరు బాబు అన్నాడు. నేను ఇట్లా పలానా పాస్టర్ గారిని, మరి నా పేరు రమేష్ పాల్, ఖమ్మం, నేను సేవకుడిని, ఇట్లా వచ్చానంటే ఏంటి పరిస్థితి అంటే వెంటనే పక్కన సిస్టర్ని పిలిచి ఏంటి అయిన సమస్య అని చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే డాక్టర్ చూసి అన్నీ వెంటనే 1/2 an hourలో మొత్తం చెక్ చేసి అన్ని ప్రాసెస్ జరిగింది. 2వ రోజే నాకు ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఆపరేషన్ ప్లాన్ చేసి తీసుకెళ్ళండు. ఆపరేషన్ థియేటర్కి వెళ్తూ ఉంటే ముందుగానే నన్ను తీసుకెళ్ళి డాక్టర్ గారు అడిగారు, మరి రమేష్ నీకు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అది ఇది అని చెప్పేసి నేను ఒక్కటే మాట నా టైంలో మరి నా ప్రాబ్లం అడిగితే నేనేం చెప్పానంటే డాక్టర్ గారు సార్ నాకు నా సంఘం పాడైపోద్దని చెప్పాను. నేను సంఘం పాడైపోద్ది అన్న. వెంటనే డాక్టర్ గారు అన్నాడు, సంఘం నీదా దేవుంది అన్నాడు. దేవుంది సార్ అన్న, నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు. నువ్వు కళ్ళు మూసుకున్నాను. ఆ డాక్టర్ గారు ఎవ్వరు ఏ మతస్థులు లేనినా ఆపరేషను మరి చేస్తాడు. చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని మరి సార్ తీసుకెళ్ళటం మరి దేవుడిచ్చిన ఆయనకు అది ఆజ్ఞతనో మరి దేవుడిచ్చిన కృపో నాకైతే తెలియదు, కానీ మరి చక్కగా ప్రార్థన చేశాడు. తీసుకెళ్ళేటప్పుడు నా భార్య రోజు బెడ్ దగ్గర ఉండి కన్నీరు ఏడుస్తా ఏసే హాస్పిటల్లో ఆమె ఏడుస్తా ప్రార్థన చేసేది బెడ్ పక్కన. ఎంతోమంది దైవజనులకు నేను మెసేజ్ పెట్టాను. పెద్ద మినిస్ట్రీలో కొంతమంది మరి మా మినిస్ట్రీ థామస్ అయ్య గారు కూడా మా కోసం ఎంతో ప్రార్థన చేశాడు. కనిపెట్టి ప్రార్థన చేశారు. అప్పుడు మరి ఆపరేషన్ తీసుకుపోయేటప్పుడు డాక్టరు నా భార్యను నా పెద్ద కొడుకుని పిలిచి అన్నాడట, మేమైతే చేసేది ఏం లేదు, ఆపరేషన్ చేస్తాము, సక్సెస్ అయితే సక్సెస్ కావచ్చు, సక్సెస్ అయితే దేవునికి వందనాలు, సక్సెస్ కాకపోతే ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా హార్ట్ కూడా ఈ సన్న నరాలు కాబట్టి హార్ట్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుందని మరి డాక్టర్ చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఏ బంధువులకు స్నేహితులకు ఎవరికి చెప్పలే. ఫస్ట్సారి ఆపరేషన్ చేసినప్పుడు మరి నాకు బీపీ రేజ్ అయ్యేది, క్యాన్సిల్ అయిపోయింది కనుక మరలా ఎట్లుంటుందో పరిస్థితి అర్థం కాలేదని మేము ఎవరికి చెప్పలేదు. లోపల ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, నాతో మాట్లాడారు, మత్తు ఇంజెక్షన్ వేస్తున్నా రమేష్ గారు అన్నారు, వేశారు. నేను సోయి లేకుండా ఉన్నాను. ఏమైందో ఏం కథో దేవుని బిడ్డలారా, 9 గంటల ఆపరేషన్ జరిగింది. నాకు 9 గంటల ఆపరేషన్ జరిగింది. 8 మంది డాక్టర్లు పూణె నుంచి ఒక మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్తో నరం లాగి మరి నరానికి ఎటువంటి ఎఫెక్ట్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా దాన్ని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే మరి ఆపరేషన్లో మరి 9 గంటల ఆపరేషను, సాయంత్రము 5 గంటలు అయిపోయిన తర్వాత నా భార్య ఏడ్చుకుంటూ కూర్చుంది. మరి ఆయనకు ఏమైందో ఏం కథ లోపలని ఏడ్చుకుంటా మరి ఉన్నప్పుడు మరి డాక్టర్లు 9 గంటల ఆపరేషన్ అయింది. ఉదయం 9 గంటలకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తే మరి డాక్టర్లు వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. దేవునిపేట వాళ్ళందరూ చాలా రిస్క్ తీసుకొని నాకు ఆపరేషన్ చేయటం జరిగినది. సాయంత్రం 7 గంటలకు నాకు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చి ఐసీయూలో పెడతాను. తీసుకెళ్ళేటప్పుడు నన్ను ఇట్లా చెంప పెట్టి కొట్టి లేపారు. నా భార్య రాగానే ఏడుస్తుంది, చచ్చిపోయాడేమో అనుకొని. కానీ ఆ సార్ నన్ను చెంప ఇట్లా చేసి లేకపోవటంగానే నాకు జస్ట్ అట్లా కళ్ళు తెరిచిన
నా భార్యను చూసా, డాక్టర్ గారిని చూసా. అయితే డాక్టర్ గారు ఏమన్నా కాలు వస్తుందో గ్యారెంటీ చెప్పలేం, నడువులు పడిపోతాయి అని చెప్పారు. కాబట్టి నేను ఒకటే అన్న, ఫస్ట్ అన్నాను నా కాళ్ళు ఉన్నాయా అని అడిగాను. నేను అనగానే డాక్టర్ కాళ్ళు ఊపన్నాడు. ఈ కాళ్ళ పాదను ఇట్టిట్లో ఊపంగానే ఏళ్ళు మెసినాయి. దేవునికి స్తోత్రం అని కళ్ళు మూసుకొని నేను పడుకున్న. దేవుని బిడ్డలారా, పడుకోగానే ఐస్ రూములు తీసుకెళ్లారు. మరి ఐస్ రూములు తీసుకెళ్ళినప్పుడు అర్ధరాత్రి సమయంలో 2 గంటల టైంలో మరి నా కళ్ళన్నీ ఒక విపరీతమైన ఈ కంట్లో మంట వచ్చేసింది. మంట వచ్చారు. నా చిన్న కుమారుడు బయట ఉన్నాడు. నేను పిలిచి నా కళ్ళನ್ನು మండుతున్నాయి అనగానే 2 కళ్ళు, దేవుని బిడ్డలారా, మరి 3 పైపులు వేశారు నా వీపున. 3 పైపులు వేశారు. ఆ 3 పైపులు కూడా ఒకటి వేస్ట్ బ్లడ్ పోద్దంట, మనకు తెలియదు. వేస్ట్ బ్లడ్ పోవటానికి ఒకటి. మరి వేస్ట్ బ్లడ్ నుంచి అది ఎట్లా అంటే చూడండి, చాలా ఇగో చనిపోయిన శవాన్ని గనక పండబెట్టినట్టు నన్ను అందులో పండబెట్టారు. చూడండి, కనబడుతుందా? దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆ నైటు దర్శనము ద్వారా ఇక చూడండి, ఇంకోటి కూడా చనిపోయిన శవం కనుక ఎట్లా ఉంటుందో అట్లా ఉంది నా పరిస్థితి. హాస్పిటల్లో అర్ధరాత్రి 2-3 గంటల టైంలో కళ్ళన్నీ మంటలు పుట్టినాయి. ఒక మంటలు పుట్టి మొత్తుకుంటా ఉంటే తెల్లటి వస్త్రాలు వేసుకొని ఒక వ్యక్తి నా కళ్ళ ముందు కనబడడం నేను మామూలుగా చూశాను. క్లియర్గా అంతగా నేను చూడలేదు, చూశాను, అయిపోయింది. ఇక ఆ రోజు చాలా అందులో ఐసీ రూములైన దోమలు విపరీతం కొడుతున్నాయి. నేను ఆ రాత్రి అంతా మొత్తుకున్నాను. తెల్లారి మొత్తుకున్నాను, ఇక్కడిని తీసుకెళ్ళి మన పాత బెడ్లో పండబెట్టండి అని. హాస్పిటల్ చాలా చికాకు ఆ రూములు చేశాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పేషెంట్ రమేష్ పేషెంట్ చికాకు చేస్తున్నాడు, పైకి తీసుకెళ్ళమని అంటే సర్లే అని ఆ తిప్పలు పడి డాక్టర్ గారు నా మీద ఇంట్రెస్ట్ చూపాడు. ఇంట్రెస్ట్ చూపి మరి నన్ను తీసుకెళ్ళి పైన మరలా నేను ఇంతకుముందు ఆపరేషన్ కాకముందు ఏ బెడ్ మీద పండుకున్నానో ఆ బెడ్ మీద పండబెట్టారు. అది 2024 ఏప్రిల్ 22వ తారీఖున నాకు ఆపరేషన్ జరిగింది. 22వ తారీఖు ఆపరేషన్ జరిగింది. 23వ తారీఖు నాడు నేను పక్క బెడ్లోకి వచ్చా. 24వ తారీఖున తెల్లవారుజామున సేమ్ యాజ్డీజ్గా ఆ నొప్పులు భరించలేకుండా నేను చాలా వేదన పడుతున్నా. నేను చనిపోవాలనుకున్నాను. ఇది నాకు ఇట్లేది చివరి అనుకున్నాను నా మనసులో. నేను అంత వేదన, ఇంత పొడుగు ఆపరేషన్. దేవుని బిడ్డలారా, అందరూ నాతో పాటు ఆ రోజు 5గురికి ఆపరేషన్ చేశారు. 5గురు ఆపరేషన్. ఒక ఆయన బ్రెయిన్ ఆయన చనిపోయాడు. నాకు చాలా భయం వేసింది. ఆయన అనుకున్న నా బెడ్ పక్కనే పండబెట్టారు. తట్టుకోలేకుండా నేను చాలా వేదనతో ఏడ్చాను ఆ రోజు. ఏడ్చి మరలా నేను ఆ నొప్పులు 2 చేతుల పైకైతే బెడ్ మీద అయ్యా 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 దేవుని స్తుతించుకుంటూ నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే తెల్లవారుజామున 3 గంటల టైంలో నన్ను ఎవరో ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. అది పరలోకం అనేది కాదు, కానీ ఒక పరిశుద్ధ స్థలములో అనేకులు పరిశుద్ధులు తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వారు ఎట్లా ఉన్నారంటే కింద వైటు లింగి కట్టారు, మళ్ళా లాల్సి వేసుకున్నారు, గడ్డము మీసాలు ఏమి లేవు, ఉత్తదే బోడ కట్టింగ్తో ఉన్నారు. చాలామంది పెద్దలు ఒక గుంపు కూర్చున్నారు. వైట్ శారీస్ కట్టుకున్న స్త్రీలు ఒక గుంపు కూర్చున్నారు. ఇట్లాగ తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని ఈ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్న తెల్ల షర్టు ఒక బ్యాచ్, హాఫ్ హ్యాండ్స్ వేసుకొని కూర్చున్న ఒక బ్యాచ్, చిన్నపిల్లలు వైట్ ఫ్రాక్ వేసుకున్న ఒక బ్యాచ్, అలాగే దూతలు ఒక బ్యాచ్. ఆ దూతల మధ్య యేసు ప్రభువాన్ని నేను క్లియర్గా చూశాను. ఇటు అటు దూతలు ఉన్నాయి. వారి మధ్య సింహాసనంలో తెల్లటి వస్త్రాలు వేసుకొని దగదగ మెరుస్తూ నాకు కనపడడం, నన్ను చూసి అయ్యో అని ఆయన నా మీద జాలిపడ్డాడు. నా తల ఇలా ఉంచాడు. నా గాయం ఇంత పొడుగు స్టిక్కర్ వేస్తుంది. అది ఎంత పొడుగు స్టిక్కర్ అంటే దేవుని బిడ్డారా, చాలా పెద్ద ఆపరేషను. మీరు దాన్ని మీరు చూసినట్లయితే ఇగో నా ఈపంతా కూడా మరి భయంకరమైన పెద్ద స్టిక్కర్. ఇది చూడండి ఒకసారి. ఈ స్టిక్కర్ వేసి దీనికి మొత్తం బ్యాండేజ్ ఆడికిడికి వేసి బ్యాండేజ్ వేసి పెట్టడం జరిగింది. ఆ టైంలో వాళ్ళందరూ కలిసి మరి నిలుమోకాలు వేసి ఇట్లా మోకరించి నిలుమోకాలు వేసి నా కోసం ప్రతి ఒక్కరు అక్కడున్న పరిశుద్ధులు అందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఎలా సేవ చేయాలని అడిగాను. అడిగినప్పుడు ఒక పేపర్ తీసి ఆ పేపర్ ఇలా మడత ఉంది దేవుని బిడ్డలారా, ఈ మడత ఇలా తీసేసి
రెడ్ అక్షరాలతో వాక్యం క్లియర్గా కనపడింది నాకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనములో ఆ లెటర్ ఉన్నది. ఏంటి అంటే, నా రాజ్యమును మొదట నా నీతిని వెతకమని దేవుని వాక్యము అక్కడ రాయబడి ఉంది. నేను వెంటనే ఆ రాత్రి నా పెద్ద కుమారుడు ఉన్నాడు. నా పెద్ద కుమారుడు రోజు నాకు పక్కన కూర్చొని నాకు డ్రెస్సింగ్ చేయడం, ఒక చిన్న పిల్లగాడికి వస్త్రాలు లేకుండా ఎట్లా బెడ్ మీద పండబెడతామో, పుట్టినప్పుడు నాకు ఒంటి మీద ఏ వస్త్రాలు లేదు. నా పెద్ద కొడుకు తడిగుడ్డ పెట్టి నా వస్త్రాలన్నీ తీసేసి, మరి నేను ఎట్లాగంటే వస్త్రహీనుడుగా ఉండిపోయాను. మొత్తం తుడిచేసి మోషన్ పట్టి టాయిలెట్ మరి బాత్రూమ్కి తీసేసేవాడు నా పెద్ద కొడుకు. నాకు ఆ దర్శనం వచ్చిన టైంలో ఏమంటే నా కొడుకు నాన్న బైబిల్ తీసుకున్నా. బైబిల్ తీసుకున్నాడు. అది చెప్పు డాడీని, పలానా అధ్యాయం చదువు ఏముందన్నాను. ఆయన వెంటనే చదివి, అదే నా రాజ్యం మొదట నా నీతిని వెతకమని చెప్పాను. అదేంటి ప్రభా, నేను ఇంత సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను. లేదు మరలా నువ్వు ఎత్తమనడు. వస్త్రాలు కూడా నా కాళ్ళ ముందు పెట్టారు. సూట్లు, బూట్లు, ఆ సూట్లు ఒకవైపు, మోడీ కోట్ ఒకవైపు, టీషర్ట్లు, జిన్ ప్యాంట్లు, మామూలు స్టిచ్చింగ్ చేసిన ఆ డ్రెస్సులు, మళ్ళీ పోతే వైట్ వస్త్రాలు, ఇంత పెద్ద హత్య అన్నీ పెట్టిండు. నేను అలాగా చూస్తూ ఉన్న టైంలో అప్పటికి తెల్లవారుజామున 5:30 అవుతుంది. 3 గంటల నుంచి తెల్లవారుజామున 5:30 అవుతుంది. ఆ టైంలో మరి రూమ్ క్లీన్ చేసే ఒక సిస్టర్ గారు వచ్చి నా బెడ్ని కదిలేయగానే నేను వెంటనే ఇట్లా మోసపోయాను. అప్పుడు నాకు అక్కడ జరిగినదంతా, మరి అది పరిశుద్ధులు కూర్చునే స్థలము, పరిశుద్ధులు ప్రార్థన చేసే స్థలము, అక్కడికి వెళ్ళాను. నేను ఆ టైంలో కూడా అడిగా, నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి కోసం కూడా నేను దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన కూడా ఆప్లాలు చేసుకొని మరి ఇట్లా కూర్చుంటే ఆయన వెనకాల చాలామంది నిలబడ్డారు వెనకాల. ఆ టైంలో దేవుని బిడలారా, మరి అట్లాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటూ చాలా ఇక కొంతకాలం ఒక 10 రోజులు 15 రోజులైన తర్వాత నా కుట్లిపుతాను అంటున్నారు. కుట్లిపుతాను అట్లాగా నన్ను నడిపియాలంటున్నారు. నడిపిస్తే నేను నడవలేను, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఆ అర్థం కాని టైంలో కూడా ఎట్లాగంటే చిన్నగా నా పెద్ద కొడుకు వచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఆమె నడిపిస్తూ ఉంటే అప్పుడు నా భార్య పట్టుకొని నన్ను నడిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇలా చూడండి ఎంత భయంకరమైన ఇక యూరిన్ పైపులు, బ్లడ్ పైపులు అన్నీ కూడా మరి నా దగ్గర ఉండటం జరిగినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలా నడిపిస్తూ ఉన్న టైంలో దేవుని కృపను బట్టి మరి లోపల ఆపరేషన్ కూడా ఇక చక్కగా చూడండి, ఎంత కాయలు కూడా వచ్చినాయి చూడండి. ఈ ట్యూమర్స్ అంటారు, వీటిని మరి ల్యాబ్కు పంపించారు. చెన్నై ల్యాబ్కు పంపించి మరి వాటిని చెక్ చేయడం కూడా జరిగింది. మరి చెక్ చేసిన తర్వాత చక్కగా డాక్టర్స్ రిపోర్ట్ 15 రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి. నేను అనుకున్నాను, డాక్టర్ గారు నా భార్యను పిలిచి, అమ్మా ఒకవేళ అదేమన్నా క్యాన్సర్ గడ్డలా ఏ గడ్డలు అవుతాయో అని చెప్పేసి డాక్టర్ గారు మాట్లాడారు. అదే హాస్పిటల్లో నా అదృష్టం ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్లో మా మరదలు పీజీ డాక్టర్, తను డాక్టర్లతో దగ్గరుండి మాట్లాడి చేయించింది. అలాగే నా భార్యను పిలిచి మా మరదలు అడుగుతుంది, అవి ఒకవేళ క్యాన్సర్ గడ్డలేమో, మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు ఫ్యూచర్లో అని చెప్పేసి ఆమె తనతో మాట్లాడింది. అప్పుడు నేను కొద్దిగా విన్నాను. అప్పుడు నా భార్యను పిలిచాను, అమ్మ నాకు ఇంకేమైనా రోగం వచ్చిందని మీ చెల్లి చెప్తుందా, అటువంటి పరిస్థితి వస్తే, నేను నడవలేని స్థితి వస్తే నేను ఈ బెడ్ మీదనే సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పేసా. అప్పుడు తనకు నవ్వి అలా కాదన్నది. 15 రోజుల తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్ ఏమొచ్చిందంటే జెనెటిక్ ప్రాబ్లం అని వచ్చింది. ఇది వంశపరిహారంగా వస్తుందని రిపోర్ట్స్ వచ్చింది. అప్పుడు నేను కొంచెం శ్వాస తీర్చుకొని దేవానికి స్తోత్రం అన్నాను. ఇకైతే నేను ఏంటి పరిస్థితి, ఫర్దర్గా నేను చేయాల్సింది ఏంటి అని నేను డాక్టర్లు గారు నాకు డిశ్చార్జ్ 15 రోజుల తర్వాత కుట్లిప్పటం, మరి డిశ్చార్జ్ చేసి నేను అక్కడి నుంచి ఖమ్మానికి మరలా నా పెద్ద కుమారుడు వాళ్ళ ఫ్రెండ్స్, మరి బ్లడ్ లేదు నాకు, బ్లడ్ లేకపోతే నా పెద్ద కొడుకు ఫ్రెండ్స్ వచ్చి నాకు బ్లడ్ ఇవ్వడం జరిగినది. ఆ బ్లడ్ ఇచ్చినా కూడా వేరే బ్లడ్ ఎక్కియడంతో ఒక నైట్ అంతా నాకు చాలా చివరిగా వచ్చి జ్వరం వస్తే గడగడగా డాక్టర్లు మరి ఎంతో నా కోసం రిస్క్ తీసుకున్నారు. నిజంగా నేను బ్రతుకున్నంత కాలము మరి దేవుని కృప ద్వారా వారికి కూడా నేను రుణపడి ఉంటాను ప్రభు నామంలో. అంతగా నాకు వారు చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేయటం జరిగినది. అయితే బ్లడ్ ఇచ్చిన ఆ తమ్ముళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క లైవ్ ద్వారాగా.
అట్లా మళ్ళీ నేను ఖమ్మం వచ్చాను. ఖమ్మం వచ్చినప్పుడు డాక్టర్లు నన్ను ఇలాగా పంపించారు. ఎలా పంపించారంటే చూడండి, ఒకసారి నా నడుముకంత పెద్ద బెల్ట్ వేయటం జరిగింది. చూడండి, ఇది లోపల రూమ్లో వేసినప్పుడు ఈ బెల్ట్ చూడండి. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు ఇలా బెల్ట్ వేసి ఉంచేవాళ్ళు. చూడండి, నేను, నా భార్య, మా మరదలు పక్కన ఉన్నది. ఆ నడుముకు బెల్ట్ వేసుకొని ఇంచుమించుగా మరి 6 నెలల పాటు ఆ బెల్ట్ తీసుకోకుండా ఉన్నాను నేను. ఈ 2 నెలలు కూడా సంఘం ఉంది ఖమ్మంలో. మరి ఎవరు నడుపుతున్నారు ఏంటి అనేది కాదు, అది కరెక్ట్గా ఆ గుడ్ ఫ్రైడే టైంలో, ఈస్టర్ టైంలోనే నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా చిన్న కొడుకు నడిపించాడు, ఇంకో మా చిన్నమావ కొడుకు నడిపించాడు. వాళ్ళకు వాక్యం తెలియదు, చెప్పడం తెలియదు. వాళ్ళు పాటలు పాడుతూ గుడ్ ఫ్రైడే నడిపించారు, ఈస్టర్ నడిపించారు. ఎంతో వేదన, అది చెప్పటానికి కూడా దీని సమయం సరిపోలేదు దేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితిలో మరి 6 నెలలు డాక్టర్ గారు నన్ను కారు కానీ బైక్ కానీ తోలొద్దన్నారు. బైక్ కూడా ఈరోజు వరకు నేను తోలట్లేదు. మరి కారు డ్రైవరు ఇంటికి వచ్చినాక పాత కారు అమ్మేశా. దేవుని కృపను బట్టి ఆపరేషన్, నిజంగా ఆపరేషన్ జరగటం కూడా నా మేలుకే దేవుడు చేయించాడో తెలియదు, కానీ మరి ఆపరేషన్ జరగటం జరిగింది. ఆపరేషన్ ఇంటికి రాగానే మరి నా పాత కారు తీసేసి మా పిల్లలు దాని అమౌంట్ పెట్టేసి మరి కొత్త కారు తీసుకొని నెలకు నా పెద్ద కొడుకు ఇప్పుడు 16,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నారు. రెడ్డిస్ ల్యాబ్లో నా పెద్ద కుమారుడు జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి వెంటనే ఇంటికి రాగానే 2 నెలల్లోనే కారు మార్చడం, ఇల్లు కొంచెం రిపేర్ చేసుకోవడం జరిగింది. అందులో నా కొడుకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, మ్యారేజ్ చేశాను. ఆపరేషన్ 4 దెబ్బలు ఒక్కసారే. ఆపరేషను, కారు కొనటం, ఇల్లు రిపేర్ చేయటం, పెళ్లి చేయటం. పెళ్ళి కూడా మరి నా ఒక ఫ్రెండ్ ద్వారా వాళ్ళ రిలేషన్ అమ్మాయిని, కట్నం ఏం తీసుకోలేదు దేవుని బిడ్డలారా. ఇంత ఇబ్బందులు పడుతున్న కట్నం ఏం తీసుకోలేదు. కానీ మరి మా ఏపురాలు కూడా ఆలోచించి ఉత్తగా అయితే వద్దని తను పెళ్లి ఖర్చులు పెట్టుకొని మరి పెళ్లి చేయడం జరిగింది మా పెద్ద బాబుకి. అదే రీతిగా కొంతకాలం అనిచిన ఆపరేషన్ కూడా చేసిన తర్వాత, ఎంత పెద్ద ఆపరేషన్ అంటే దేవుని బిడ్డలారా మీ కట్ల మీద చూపించే కదా. ఇక చూడండి, ఇంత పెద్ద ఆపరేషన్ తోటి నేను ఎంత సపరేట్. చూడండి ఒకసారి ఆపరేషన్ చూడండి, ఎన్నుపూస ఆపరేషను దరిదాపుగా 50 కుట్లకు చిల్లరగా పైబడ్డాయి. 50 కుట్లు పడి ఇంత పెద్ద ఆపరేషన్ వేసుకొని మరి నేను పరిచయంలో కొనసాగుతున్నాను. దేవుడు నాకు మంచి విశ్వాసం ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. మా సంఘ బిడ్డలైతే ఎంతగానో కన్నీరు గార్చి దైవజనుడు బలిపీఠం మీద కనపడకపోతే వాళ్ళకు వేదన, బిడ్డలు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు అనమాట. అంతా ఉన్నా కూడా ఒక్కొక్కరు ఆ టైంలో నాకు హెల్త్ బాగలేకపోయినా ఆంధ్ర నుంచి ఇంతకుముందు ఫోన్ చేసిన అలవాటుకి కొంతమంది బిడ్డలు ఫోన్ చేసిన ఈ బిడ్డల పండుగను కూడా నేను దేవుని స్తుతించుకుంటూ వాళ్ళకు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకు కొన్ని కార్యాలు జరిగించాడు. ఈరోజు వరకు దేవుని బిడ్డలారా కారు నేను తోలుకుంటున్నాను. ఇప్పటికి 3-4 సంఘాలను దేవుడు నాకు ఇచ్చాడు. సేవకులు ఉన్నారు. దేవుని కృపను బట్టి చిన్నపాటి మందిరం కట్టుకున్నాను. అనేకమైన ప్రాంతాలకు మరి వేరే సంఘాలలో ఆన్లైన్లు కానీ, మరి కుటుంబ ఆశీర్వాద కూడికలని, మరి సంఘ క్షేమాభివృద్ధి కూడికలని, అనేకమైన చిన్న చిన్న మీటింగ్స్ కూడా దేవుడు నన్ను ఇప్పుడు బలంగా వాడుకుంటున్నాడు. ఇదంతా కేవలం ఏంటంటే దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఇప్పుడు రేపు కూడా మరొక ప్రాంతంలో మరి 13వ తారీఖు నాడు కూడా ఒక 50 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒకరోజు నేను కూడా వెళ్తున్నాను. చూడండి, ఇదంతా యేసయ్య చేసిన దయ తప్ప నాది ఏమీ కూడా లేదు. చాలా చెప్పాలంటే చాలా ఉంది, కానీ దేవుని నామ మహిమార్థమై మరి మా కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నాకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఈరోజు వరకు కూడా ఇప్పుడు కూడా నేను ఫాస్టింగే ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ అయినా కూడా దేవుడు నన్ను మరలా ఫాస్టింగ్ చేయమంటే ఇంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా 72 రోజులు చేశాయి. ఈసారి 72 రోజులు ఉపవాసం ఉండి ఒక పూట భోజనంతో చేసుకుంటూ వచ్చాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. మరి మీరందరూ కూడా మా ఆశ ఏంటంటే, మా కోరిక ఏంటంటే దేవుడు నన్ను బ్రతికించడం కనుక దేవునికి ఈ కోసం ఏదైనా మనం పరిచర్య దేవుని నామ మహిమార్థమై చేయాలని
మరి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు. ఇక నా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నా. ఎవరు కష్టాలతో ఇట్లాగా వ్యాధితో బాధతో వేదన పడతా ఉంటే నేను ప్రభుతో ఒకటి, ప్రభా ఇది నాకు పితల నుంచి వచ్చిన ఇది ఒక శాపము, ఇటువంటి శాపము ఏ వ్యక్తులకు రాకూడదు, ఏ బిడ్డలు బాధకూడదు, ఇంత పెద్ద ఆపరేషన్ ఎవరికి కాకూడదని ఎవ్రీ మంగళవారం నాడు దైవ సేవకుల కోసం వారి కుటుంబాల కోసం ఫాస్టింగ్ ఉండి ఇట్లా ఆపరేషన్ అయినప్పటికీ కూడా నేను వారందరి కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుడు వారందరినీ కూడా బలంగా వాడుకోవాలి. మన దేశం కోసం మొన్న కూడా దరిదాపుగా 50 రోజుల ఉపవాస ప్రార్థన దేశం కోసం, దేశంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. అనేకమైన గలిబిలుడు చికాకులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఖమ్మం మహాపట్టణంలో రమణగుట్ట అనే ప్రాంతంలో మాది చిన్న పరిచర్య జరుగుతూ ఉంది. నేను వెళ్ళినప్పుడు మేమున్న బజారు అంటే ఆ గుట్ట మీద చాలా రోడ్లు ఉన్నాయి. నేనున్న ప్రాంతంలో రోడ్డు కూడా వెహికల్ రావటానికి కూడా అవకాశం లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మా ప్రాంతాన్ని అంతా కూడా దేవుడు మనం అక్కడ మందిరం వేసిన తర్వాత చిన్న రోడ్లు వేయటం జరిగింది. ఇంటి ముందుకు వెహికల్స్ రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా కింద ఇల్లు పైన మందిరం వేసాము. మరి దేవుని కృపను బట్టి మందిర పని ఇంకా లోపల కొంత ప్లాస్టింగ్ జరుగుతుంది. మరి దానికోసము అంటే ఇంకా చాలా మెటీరియల్ అవసరం ఉన్నాయి దేవుని బిడ్డలారా. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలన్నా కూడా ఇందులో ఏది మాత్రము కల్పితం లేదు, ఏది కూడా అంత ప్రూఫ్తో సహా రిపోర్ట్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు. మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి నేను డాక్టర్లను కూడా చాలా అభినందించి చాలా నా వ్యక్తిగత నేను బ్రతుకున్నంత కాలం వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, అందరూ ఒకళ్ళిద్దరు ఉన్నారు. కానీ అక్కడ హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా నాకు చాలా సహకరించిన డాక్టర్లకు, స్టాఫ్కి, మరి నా ఫ్యామిలీకి, నా సంఘానికి, మరి హాస్పిటల్ ఉన్న మా మర్దలు, మా ఫ్యామిలీకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియపరుచుకుంటున్నాను. మొదటగా మా ఇంట్లో మా అత్తగారు రక్షణ పొందారు. తన ద్వారా ఇప్పుడు మా అత్తగారు, ఆమె కొడుకు, బిడ్డలు మరి అందరూ కూడా రక్షణ పొంది ఉన్నారు. మరి మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి నాకు 2 కొడుకులు, మరి పెద్ద కొడుకు జాబ్ చేస్తున్నాడు. మరి నా పెద్ద కొడుకు కోడలు కూడా సాఫ్ట్వేర్ హైదరాబాద్లో చేస్తూ ఉంది. చిన్న కొడుకు ఖమ్మంలో ఒక ల్యాబ్లో ఒక హాస్పిటల్ చేస్తూ ఉన్నారు. నా 2 పిల్లలు కూడా నేను చేసే సేవకు నాకు కొంత కాస్తో సపోర్ట్గా ఉంటున్నారు. మరి ఈరోజు కూడా ఎంతగానో మరి మీతో పంచుకోవటానికి కూడా మా వారందరి సహకారంతో, మరి వింటున్న మీ అందరి సహకారంతో మరి నా జీవితంలో దేవుడు నాకు చేసిన ఈ కార్యాన్ని, ఈ అద్భుతాన్ని బట్టి మీ అందరి ముందుకు రావటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎవరైతే ఈ ప్రోగ్రామును మరి మగవారు చూస్తున్నారో మగవారికి అయితే ఒక హెచ్చరిక చేయాలని ఆశపడుతున్నాను. మీరు మందిరాలకు వెళ్ళి బాప్తిసం పొందిన తర్వాత మళ్ళా లోకంలో పడి మరి వ్యసనానికి, తాగుడికి, మరి వ్యభిచారానికి, ఆటికి వీటికి మీరు అలవాటు పడితే మరి పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి. అంత్య దినములో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నా జీవితంలో నేను చాలామంది నా ద్వారా కొంతమంది స్త్రీలు బాధపడిన వారు ఉన్నారు. వారి అందరికీ కూడా నేను క్షమించమని నేను వేడుకుంటూ మరి ప్రభు సన్నిధిలో ఎన్నో రాత్రులు మరి ప్రార్థన చేసుకుంటూ నేను ఉండటం జరుగుతుంది. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.